ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం కాశీ విశాలాక్ష్మి మూలమంత్ర సాధన విషయం గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మంత్రాన్ని ఏదైనా పౌర్ణమి రోజు నాడు కానీ, లేదా అష్టమి రోజు నాడు కానీ, లేదా నవమి రోజు నాడు కానీ ప్రారంభించండి. ఈ మంత్ర సాధనను ఇంట్లోనూ చేసుకోవచ్చు, లేదా కాశీక్షేత్రంలో కూడా చేయవచ్చు. అయితే వీలున్నంత వరకు ఒక 41 రోజు దీక్ష తీసుకొని కాశీక్షేత్రంలో చేస్తే మాత్రం చాలా వేగంగా ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఇక ఇంట్లోగా సాధన చేసుకునేటప్పుడు చేయాల్సిన విధి విధానాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ మంత్ర సాధన చేసే సాధకుడు లేదా సాధకురాలు ఈ లేత ఎరుపు రంగు లేదా లేత పచ్చని రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రము శుచిగా శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే నోరు సువాసనగా సుగంధభరితముగా ఉండాలి, అంటే పొగ త్రాగడం చేయకూడదు. అలాగే గుట్కా, కైని, పాన్పరాగు లాంటి పదార్థాలు తినకూడదని అర్థం. ఇకపోతే మద్యం సేవించరాదు, మాంసాహారం భుజించరాదు, పరస్త్రీ వ్యామోహము పరపురుష వ్యామోహము పనికిరాదు. ఇవి ఈ మంత్ర సాధనకు నియమాలు. ఇక అన్నింటికి మించి ఈ మంత్ర సాధన చేసే ముందు మీ కులదేవత, మీ గ్రామదేవత, మీ ఇష్టదేవత, మీ పితృదేవతలను ఒకసారి నమస్కరించుకొని మంత్ర సాధనను ఇంతకుముందు నేను చెప్పిన తిథులలో ప్రారంభించండి. ఇక మంత్రం ప్రారంభించేటప్పుడు కాశీ విశాలాక్ష్మీదేవి ఫోటోను ఒకటి తెచ్చుకొని మీ ఇంట్లో అమర్చుకొని పూలతో అలంకరించి ఒక మట్టి ప్రమిదిలో నెయ్యి దీపాన్ని తెల్లని ఒత్తులు వేసి వెలిగించండి. ఇక ప్రతిరోజు కూడా ఒకే సమయానికి, అంటే ఉదయం సమయంలో ఒకే సమయానికి మీరు పూజను ప్రారంభించాలి. ఈ 41 రోజు దీక్ష రోజులు కూడా. అంతేగాని ఉదయం ఒక సమయము, లేదా ఆ రోజు మధ్యాహ్నం ఒక రోజు, తర్వాతను సాయంత్రం ఒక రోజు అలా సాధన చేయడానికి వీలు లేదు. ఇకపోతే ఈ మంత్ర సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి సువాసన భరితమైనటువంటి పుష్పాలను వాడాలి. అంటే మల్లెలు, సంపంగెలు, సన్నజాజులు, విరజాజులు, సంపంగి పూలు, గులాబీ పూలు ఇలాంటి సహజ సిద్ధముగా సువాసన వచ్చినటువంటి పుష్పాలను వాడాలి. ఈ మంత్ర సాధనలో మీరు నైవేద్యముగా పెట్టాలనుకునేటప్పుడు మీ శక్తి మేర ఏదైనా పెట్టవచ్చు. అయితే అమ్మవారికి ఎక్కువగా పాయసం, చిత్రాన్నం, పులిహోర, కోవా ఇలాంటి పదార్థాలు కాస్త ఎక్కువగా ప్రీతికరం. అయితే అవి మీకు కుదరనప్పుడు యథాశక్తి మీరు పండో ఫలమో అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక ఈ మంత్ర సాధన ఉదయకాలంలో ప్రారంభించేటప్పుడు మీరు దీపానికి ముందుగా పూజ చేయాలి. దీపం పూజ చేయడం అంటే పంచ పూజలు చేయాలి. అమ్మవారి ఫోటో దగ్గర దీపం వెలిగించాక ముందుగా మీరు కొద్దిగా గంధం సమర్పించుకొని గంధం సమర్పయామి అని చెప్పాలి. ఆ తర్వాత కొన్ని పువ్వులు పట్టుకొని అమ్మవారి పటం దగ్గర పెట్టి పుష్పం సమర్పయామి అని చెప్పండి. ఆ తర్వాత దీపం దగ్గర ఒక పువ్వు పెట్టి దీపం దర్శయామి అని చెప్పండి. అలాగే కొన్ని పుష్పాలతో కొద్దిగా నీళ్లు తీసి దీపం దగ్గర విడిచిపెట్టండి. ఆర్ఘ్యం సమర్పయామి అనండి. అలాగే కాస్త అగరవత్తులను వెలిగించి ధూపాన్ని చూపెట్టండి. ధూపం సమర్పయామి అని చెప్పండి. అలాగే మీరు ఏదైతే నైవేద్యం పెట్టుంటారో ఆ నైవేద్యం మీద కొద్దిగా నీళ్లు చుక్కలు విదజల్లి నైవేద్యం నివేదయామి అని చెప్పండి. ఇలా పంచపూజలు చేశాక అమ్మవారి మూల మంత్రాన్ని ప్రతిరోజు కూడా 1180 సార్లు జపం చేయాలి. ఇక్కడ మంత్ర జపానికి ఎటువంటి జపమాలలు అవసరం లేదు. అటువంటివేమీ మీరు పెట్టుకోకండి. రుద్రాక్షమాల లేదా స్ఫటికమాల ఇలాంటివేమీ పెట్టుకోవద్దు. ఎందుకు వద్దంటున్నాను అంటే, నేను చెప్పే ఏ మంత్రాలకైనా విశేషించి జపమాల వద్దనే చెప్తాను. జపమాల పట్టడం వలన మంత్రం వైపు మనసు లేకుండా జప సంఖ్య మీద మనసు మళ్ళీ మనం దీక్ష అనేది పక్కదారి పడుతుంది. అందుకే జపమాల వద్దంటున్నాను. కనుకను జపమాల అవసరం లేదు. ఒక టైం పెట్టుకొని మీరు
ఒక గంటకి ఎన్నిసార్లు ఈ మంత్రం చదవగలుగుతారో ముందుగా లెక్కించుకోండి. లెక్కించుకొని ఆ తర్వాత రోజు నుంచి మీరు మంత్ర సాధన చేసేటప్పుడు ఎన్ని గంటలు, ఒక గంటకి ఎన్నిసార్లు జరిగింది, 4 గంటలకి ఎంత అవుతుంది అని అలా కొలమానం చేసుకోండి. అలా చేసుకుని మంత్ర జపం చేయండి. మంత్ర జపం చేసినంతసేపు కూడా దీపము వైపు చూస్తూనే, అమ్మవారి వైపు చూస్తూనే మీరు మంత్ర జపం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూయకండి. ఎందుకంటే విశాలాక్ష్మి అమ్మవారి మంత్ర సాధన కళ్ళు మూసుకొని చేసినట్లయితే చుట్టూ ఉన్నటువంటి పరివార దేవతలు మీ దీక్షను భంగపరచడానికి మీకు లేనిపోని ఆలోచనలు మీ మనసులోకి వచ్చేలా చేస్తారు. దానివలన మీ వ్రతము లేదా దీక్ష పక్కదారి పడుతుంది. కనుక మీరు కళ్ళు మూయవద్దు ఎట్టి పరిస్థితిలో. ఇక జపం ఒక 45 నిమిషాల పాటు చేసి ఒక 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుని తర్వాత మరొక 45 నిమిషాలు అలా ఒక 2-3 పర్యాయాలుగా పెట్టుకొని ఈ జపాన్ని పూర్తి చేయండి. ఇక జపకాల సమయంలో ఎవరిని నిందించడం కానీ, ఎవరితో గొడవలు పడడం కానీ, లేదంటే అనవసరమైన విషయాలు, లేదనుకుంటే అసభ్యకరమైనటువంటి విషయాలు, అశ్లీలకరమైనటువంటి సంభాషణలు చేయకుండా మౌనంగా ఉంటే మంచిది. అయితే దీక్ష చేస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పకూడదు, రహస్యంగానే ఉండాలి. అయితే ఈ నియమాలన్నీ ఇంటి దగ్గర కూర్చొని చేయాలంటే కొన్ని ఇబ్బందులు మీకు వస్తాయి. అందుకే కాశీ వంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడ చేయమని మీకు నేను చెప్తున్నాను. కుదరనప్పుడు ఇంటి దగ్గరే చేయండి, కాస్త రహస్యంగాను చేయండి. ఇక ఈ దివ్య మంత్రాన్ని మనం సాధన చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటన్నది ముందు ఒకసారి తెలుసుకుందాం. ఈ విశాలాక్ష్మి మంత్ర సాధన చేయడం వలన మనకి కలుగు ప్రయోజనాలు అని అంటే ఇది అది అని లేదు. ముందుగా సర్వకార్య జయం లభిస్తుంది, కుటుంబ శాంతి లభిస్తుంది, అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. ఇక్కడ అన్నము అని అంటే కేవలం మనం వండుకున్నటువంటి వరి అన్నం అని కాదు. అన్నము అంటే అర్థం ఏంటంటే కూడు, గూడు, గుడ్డ అని అర్థం. అంటే వస్త్రాలు, ఆభరణాలు, డబ్బు, మంచి పుష్టికరమైన భోజనము, ఇవన్నీ అర్థం. ఇక్కడ ఇంకా బాగా చెప్పాలంటే సకల భోగభాగ్యాలు, మంచి సౌఖ్యాలు లభిస్తాయని అర్థం. ఇక శత్రువులు అన్నటువంటి వాళ్ళు అణిగిమణిగి ఉంటారు. శత్రువులు అన్నటువంటి వారు మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా కాస్త దూరంగానే జరిగి ఉంటారు. ఇకపోతే పరనింద, పరపీడ, అపవాదులు అనేవి రావు. ఇక మీరు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం విజయవంతం అవుతుంది. ఈ మంత్ర సాధన చేసిన తర్వాత మీరు ఏదైనా ఇతర దేవీ దేవత మంత్ర సాధనలు చేస్తే కాస్త వేగంగా అవి సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అన్నింటికీ మించి కాశీ విశాలాక్ష్మి మూలమంత్ర సాధన కానీ చేసి పురోచ్చరణ చేసిన తర్వాత మీరు అక్షయ పాత్ర అనే ఒక మహావిద్య ఉంది. ఆ అక్షయ పాత్ర అనే మహావిద్యను కానీ మీరు చేసినట్లయితే తొందరగా ఆ విద్య మీకు సిద్ధిస్తుంది. ఆ విద్య గురించి తదుపరి వీడియోలో నేను చెప్తాను. ప్రస్తుతానికి అది విడిచిపెట్టండి. ఇక విశాలాక్ష్మి అమ్మవారి మంత్ర సాధన చేసినటువంటి సాధకులు కాస్త వాళ్ళ ముఖం కాస్త మంచి వర్ణంతో వెలుగుతూ ఉంటుంది, ముఖ వచ్చస్సు ప్రకాశవంతంగా ఉంటుంది, వారి మాటకు వశీకరణ శక్తి ఉంటుంది, ఎవరైనా వారి మాట వింటారు, ఎవరు వీళ్ళ మాటకి ఎదురు చెప్పరు. సరికదా వీళ్ళతో ఈ ఉపాసన చేసిన వ్యక్తులతో అందరూ కూడా సఖ్యముగా స్నేహముగా ఉంటారు. ఇన్ని మంచి ప్రయోజనాలు ఈ అమ్మవారు మనకి అందిస్తున్నారు. మరి ఈ ఇంత ప్రయోజనకరమైనటువంటి మంత్రం మనం సాధన చేసేటప్పుడు ఏ విధముగా మంత్ర సాధన చేయాలనేది మీకు వివరించాను. ఈ సాధన చేయటానికి మూల మంత్రాన్ని మీకు నేను ఉపదేశిస్తాను. వెన్ను నిటారుగా ఉంచుకొని తూర్పుకు అభిముఖంగా కూర్చొని ముందుగా మీ కులదేవతను, మీ గ్రామ దేవతను, మీ పితృదేవతలను, మీ ఇష్టదేవతలను స్మరించుకొని నాతో పాటు మూల మంత్రాన్ని 3 సార్లు పలకండి. ఇప్పుడు మంత్రం ఓం శ్రీం హ్రౌం క్రౌం అమృతవర్షిణి సుధాదేవి చంద్ర కళావతాంసాం కాశీ విశాలాక్ష్మై నమః. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు పైన చెప్పిన నియమ నిబంధనలను ఆచరిస్తూ
ప్రతిరోజు 1180 సార్లు 41 రోజు పాటు ఇంట్లో దీక్ష చేసి ఈ మంత్రసిద్ధిని పొందగలరు. ఒకవేళ కాశీక్షేత్రంలో అయితే 41 రోజు పట్టదు. చాలా మీ జన్మజాతకంలో కానీ పాపకర్మలు తక్కువగా ఉంటే 21 రోజుకే ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఈ మంత్ర సాధన చేసి మీరు కాశీ విశాలాక్ష్మి కర్ణ విద్యను కానీ చేసినట్లయితే 7 రోజుల్లోనే ఆ విద్య కూడా మీకు సిద్ధిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పటికే నేను మీకు అందించి ఉన్నాను. ఒకసారి ఆ వీడియోను ఈ వీడియోను చూసుకొని మీరు ఈ మంత్ర సాధనకు ఉపకరించాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనంద నాథ.